బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు వాగుపై చెక్ డ్యామ్ ను రాత్రి కూల్చివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. 31 కోట్లతో ఈ చెక్ డ్యామ్ ను నిర్మించారు. దీన్ని కూల్చివేయడంతో నీరంతా వృధాగా పోతోంది. వాగులో ఇసుక తవ్వకాల కోసమే చెక్ డ్యామ్ కూల్చివేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు వాగుపై చెక్ డ్యామ్ ను రాత్రి కూల్చివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. 31 కోట్లతో ఈ చెక్ డ్యామ్ ను నిర్మించారు. దీన్ని కూల్చివేయడంతో నీరంతా వృధాగా పోతోంది. వాగులో ఇసుక తవ్వకాల కోసమే చెక్ డ్యామ్ కూల్చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీ రామభద్ర ఆలయం ఒక కాశీగా పేరుగాంచి ఇక్కడ గత 3-4 సంవత్సరాల క్రితం 19 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యామ్. ఆ చెక్ డ్యామ్ ద్వారా ఇక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల సుమారు రోజుకు ఒక 200 నుంచి 500 మంది వరకు భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేవారు. చెక్ డ్యామ్ ఏర్పడక ముందు మానేరు పరివాహక ప్రాంతం నుండి మా గ్రామ శివారు అటుపక్క గ్రామ శివారులో ఒక 300 నుంచి 500 వరకు విద్యుత్ మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసుకొని వ్యవసాయ పంటలు పండించుకునేవారు మా రైతులంతా. ఆ క్రమంలో డిసెంబర్ నుంచి జనవరి వరకే ఈ మానేరులో ఉన్నటువంటి జలాలు ఇంకిపోయి జనవరి వరకు నీటి ఎద్దడి ఏర్పడి పంటలు పరిపూర్ణంగా పండేవి కాదు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణం అయిన తర్వాత మే-జూన్ వరకు కూడా సఫిషియెంట్గా భూగర్భ జలాలు నిల్వ ఉండి పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. నిండుకుండలాగా ఉన్నటువంటి మానేరు ఈ ప్రాంతం అంతా ఇవాళ తెల్లారి లేచి చూసేసరికి ఎడారిగా మారిపోయింది. అది కూలడానికి ఆస్కారం లేదు. అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసిర్రు అనేది మా గ్రామస్తుల అనుమానం. ఆ చేసిన వాళ్ళను గుర్తించి కఠినంగా శిక్షించి దాన్ని వెంటనే పునర్నిర్మాణం చేయించి దోషులను కఠినంగా శిక్షించి ఈ యొక్క చెక్ డ్యామ్ను పునర్నిర్మాణం చేయాలని మా గుంపుల గ్రామస్తులందరి తరఫున నేను వేడుకుంటున్నాను.